హాయ్ పిల్లలు, కథలు ఫర్ కిడ్స్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన కథ విందాం, సరేనా? అనగనగా ఒక అందమైన అడవి ఉండేది. ఆ అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు. ఆ చెట్టుమీద బోలెడన్ని కోతులు చాలా ఆనందంగా ఆడుకుంటూ ఉండేవి. కాని ఏమైందో ఏమో, ఆ కోతులన్నీ రెండు గుంపులుగా విడిపోయాయి. అందులో ఒక గుంపు పేరు టైగర్ గ్యాంగ్. వాళ్లకి పులి బలమంటే చాలా ఇష్టం. ఇక రెండో గుంపు పేరు ఫాక్స్ ఆర్మీ. వాళ్లకేమో నక్క తెలివంటే భలే గొప్పగా అనిపించేది. టైగర్ గ్యాంగ్ కోతులు గర్వంగా అనేవి, పులి పంజా విసిరితే అడవి దద్దరిల్లుతుంది అని. అప్పుడు ఫాక్స్ ఆర్మీ కోతులు నవ్వుతూ, నక్క తెలివి ముందు పులిగూడా తలవంచాల్సిందే అనేవి. మొదట్లో ఇదంతా సరదా సరదాగానే ఉండేది. కాని రాను రాను అది నిజమైన గొడవలా మారిపోయింది. పాపం కలిసి ఆడుకోవడం మానేశారు. ఒకే కొమ్మ మీద కూర్చొని పండ్లు తినడం మానేశారు. ఎంతలా అంటే ఒకరి నీడను మరొకరు కూడా తొక్కడానికి ఇష్టపడలేదు. అయ్యో, చూశారా ఎంత స్నేహంగా ఉండే కోతుల మధ్య ఎంత దూరం పెరిగిపోయిందో. కాని ఒకరోజు అనుకోనిది జరిగింది. ఏంటో తెలుసా? ఆ రోజు అడవి చివరన ఒక పాత బావి ఉంది. చాలా లోతైన బావి. అక్కడే ఈ రెండు గుంపుల మధ్య మళ్ళీ వాదన మొదలైంది. మాటమాట పెరుగుతున్న ఆ ఆవేశంలో టైగర్ గ్యాంగుకు చెందిన ఒక చిన్న కోతిపిల్ల పాపం వెనక్కి గెంతేసరికి పట్టుతప్పి చప్పున ఆ బావిలో పడిపోయింది. అయ్యో, కాపాడండి కాపాడండి అని లోపలుంచి దాని అరుపులు వినిపించాయి. పైన ఉన్న ఫాక్స్ ఆర్మీ కోతులు బావిలోకి చూశాయి. కాని వాళ్లలో ఒక కోతి, అది మన గ్యాంగ్ కాదు కదా, మనకెందుకులే అంది నెమ్మదిగా. దాంతో మిగతా కోతులు కూడా సహాయం చేయడానికి కాస్త వెనకాడాయి. కాని టైగర్ గ్యాంగ్ కోతులు మాత్రం ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. గొడవలు పంతాలు అన్నీ మర్చిపోయి తమ స్నేహితుడు ప్రమాదంలో ఉన్నాడని వెంటనే గ్రహించాయి. వెంటనే ఒకరి తోక ఒకరు పట్టుకుని ఒక పొడవాటి గొలుసులా తయారయ్యారు. ఆ గొలుసుని మెల్లగా బావిలోకి వదిలి లోపల భయంతో వణుకుతున్న తమ స్నేహితుడిని జాగ్రత్తగా పైకి లాగారు. ఇదంతా చూస్తున్న ఫాక్స్ ఆర్మీ కోతులకి చాలా సిగ్గేసింది. అయ్యో, మనమెంత తప్పు చేశాం అనుకున్నాయి. వెంటనే ముందుకొచ్చి వణికిపోతున్న ఆ చిన్న కోతికి ప్రేమగా నీళ్లు తాగించాయి. అంతా నిశ్శబ్దంగా అయ్యాక వాళ్లందరికీ దూరంగా పొదల వెనకనుంచి ఏవో శబ్దాలు వినిపించాయి. ఏంటా శబ్దమని కోతులన్నీ భయపడుతూనే మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ పొదల దగ్గరికి వెళ్లాయి. పొదల చాటునుంచి చూసిన దృశ్యం వాళ్లందర్నీ ఆశ్చర్యపరిచింది. వాళ్ల గుండెలు ఆగిపోయినంత పనైంది. అక్కడ పులి, నక్క పక్కపక్కనే కూర్చునున్నాయి. అవును, పులి, నక్క అవి రెండూ కలిసి భోజనం చేస్తున్నాయి. నవ్వుకుంటూ ఆడుకుంటూ ప్రాణస్నేహితుల్లా ఉన్నాయి. అది చూసి ఒక కోతి నమ్మలేక, అరే, మనం ఎవరి పేర్లు చెప్పుకుని కొట్టుకుంటున్నామో వాళ్ళిక్కడింత స్నేహంగా ఉన్నారా అని ఆశ్చర్యపోయింది. అప్పుడు ఆ కోతుల గుంపులో ఉన్న ఒక మొసలి కోతి, అనుభవమున్న కోతి, మెల్లగా ముందుకొచ్చింది. ఆ ముసలికోతి చాలా నెమ్మదిగా ప్రేమగా చెప్పింది. చూశారా పిల్లలు, మనం ఎవరికోసమైతే గొడవపడుతున్నామో అసలు వాళ్లకి మనం ఉన్నామనే విషయమే తెలీదు. వాళ్లు తమ అవసరాల కోసం కలిసిపోయారు. కాని మనం మన పక్కనే ఉన్న మన స్నేహితులనే దూరం చేసుకుంటున్నాం. ఇది మంచి పనేనా అని అడిగింది. ఆ మాటలు వినగానే టైగర్ గ్యాంగ్, ఫాక్స్ ఆర్మీ ఆ కోతులన్నిటి కళ్ళు తెరుచుకున్నాయి. తాము ఎంత పెద్ద తప్పు చేశామో వాళ్ళకి అర్థమైంది. ఆ రోజుతో ఆ అడవిలో గ్యాంగులు, ఆర్మీలు అన్నీ మాయమైపోయాయి. కోతులన్నీ ఒక్కటైపోయాయి. ఇకపై వాళ్లది ఒకే గుంపు, అదే మిత్రమండలి. ఆ రోజునుంచి మళ్లీ ఆ మర్రిచెట్టు కింద అంతా నవ్వులే. అందరూ కలిసి ఆడుకోవడం, కలిసి పండ్లు పంచుకోవడం, అంతా ఆనందమే. ఇప్పుడు ఎవరైనా వచ్చి పులి గొప్పదా, నక్క గొప్పదా అని అడిగితే కోతులన్నీ నవ్వి ఒక్కటే మాటంటున్నాయి, వాళ్ళిద్దరూ గొప్పే, కాని మన స్నేహమే చాలా గొప్పది. ఇలాంటి మంచి కథల కోసం కథలు ఫర్ కిడ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.